వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే రాశిలో 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండటం విశేషమని, ఆకాశంలో అద్భుతం జరగబోతుందని, పంచగ్రహ కూటమి ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాశిలోనైనా సరే ఒక గ్రహం మరొక గ్రహంతో కదలిక గ్రహాలకు ప్రత్యేక కదలిక ఫలితాలను ఏర్పరుస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఒకే రాశిలో 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండటం విశేషమని చెబుతారు. అందులోనూ ఒకే రాశిలో 5 గ్రహాలు కలిసి ఉండటం పంచగ్రహ కూటమిగా భావిస్తారు. అది ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు నుంచి రాశులకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. పంచగ్రహ కూటమి అంటే బుధ, గురు, శుక్ర, రవిచంద్రుల కలిసి వృషభ రాశిలో 5 గ్రహాలు కలవటాన్ని పంచగ్రహ కూటమిగా చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా త్రిగ్రహ కూటమి, చంద్రగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిలు ఏర్పడుతూనే ఉంటాయి. వృషభ రాశిలో ఈ యొక్క సమయంలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క కూటమి చాలా విశేషమైనది. విశేషాలను అనుసరించి కొన్ని రాశుల వారికి అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడటం వలన ఈ రాశి వారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఎంతో అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి శుభ ఫలితాలను సాధించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభావం కర్కాటక రాశి వారిపై చాలా శుభ ఫలితంగా పాజిటివ్గా కనిపిస్తుంది. వారు ఏ వృత్తిలో ఉన్నా సరే, విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే ఎంతో అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. యోగాలను పొందడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎంతో ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా లాభాలు చేకూరబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎన్నో లాభాలు పొందబోతున్నారు. తదుపరి రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి బుధ, గురు, శుక్ర, రవిచంద్రులు చూస్తూ ఉన్నారు. కుజుడు అష్టమ దృష్టిలో చూస్తూ ఉన్నారు. శని 10వ దృష్టితో చూస్తూ ఉన్నాడు. రాహువు భాగ్యస్థానంలో 9వ దృష్టితో చూస్తూ ఉన్నాడు కనుక దాదాపుగా 8 గ్రహాలు వృశ్చిక రాశిలో చూస్తూ ఉన్నాడు కనుక ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి వారికి ధనయోగం, అధికార యోగం, రాజయోగం ఏది అనుకుంటే అది జరగటం వృశ్చిక రాశి వారికి జరగబోతూ ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి వారు. మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క పంచమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి గురు, బుధ, శుక్ర, రవి, చంద్ర గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమ ఏదైతే ఉందో దీని వలన వీరికి అనేకమైన శుభయోగాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి మంచి ఉజ్వల స్థితికి చేరుకోబోతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.